వెల్కమ్ టు 8 న్యూస్ ఛానల్. నా పేరు మహేష్. ఈ రోజు బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరి ఒక మహా అగ్నికణం. సీఎం జగన్ ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతికి మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక అగ్నికణం. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. సోదరుడు చిరంజీవి గారికి, ఇతర పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాను సభా అధ్యక్షుని హోదాలో. సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వాతాతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని, 125వ జయంతిని పురస్కరించుకొని, ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటా ఉన్న సంవత్సరం. మన స్వాతంత్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దాని అర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని దారపోసి మన దేశానికి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఆజాదీ కా ఈ అమృత్ అనే పదానికి అర్థం కూడా. 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు చూస్తే, అంటే దాదాపుగా 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే, పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి ఈరోజు మన భారతదేశం. అటువంటి మహాత్యాగమూర్తుల్లో మన గడ్డ మీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరే అయినా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల, అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు. ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు. స్మరించుకునేందుకు, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు, అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా
నివాళులర్పిస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేల కొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ రకంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతూ ఉందో అక్కడ కూడా ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాశ్య విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు కూడా సందేశం ఇచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహామనిషిని అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగుల అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగలులోని ధ్యాన మందిరం, చింతపల్లి పిఎస్ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు. और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आप सभी को नमस्कारम. ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గవర్నర్ గారు అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రీయ మంత్రి మండలిలో సహచరులైనటువంటి సహచరులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియతమ సోదరీమణులందరికీ నా నమస్కారాలు. यहाँ पैंडल में जितने लोग दिखते हैं उससे अनेक गुना बार है, उन सबको भी नमस्कार. ఈ సభాస్థలిలో ఉన్నటువంటి వారి కంటే రెండింతల మంది ఈ సభాస్థలి బయట ఉన్నటువంటి సందర్భంలో సభాస్థలిలో ఉన్నటువంటి వారికి, వెలుపల ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. आंध्र प्रदेश की ये महान धरती, यहाँ की बलिदानी परंपरा, यहाँ की आदिवासी वीर गाथाएं हम सभी को प्रेरणा से भर देती हैं. जिस धरती की विरासत इतनी महान हो, मैं आज उस धरती को नमन करके अपने आप को भाग्यशाली मानता हूं. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఒక వీరభూమి. ఇక్కడ బలిదానానికి సంబంధించినటువంటి పరంపర ఏదైతే ఇక్కడ కొనసాగుతూ ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరీమణుల యొక్క వీర గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రేరణాదాయకం అని చెప్పి నేను భావిస్తూ, మరి అటువంటి ఈ పుణ్యభూమిపై నేను రావడం అన్నది ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ పుణ్యభూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. आज एक और देश आजादी के 75 साल का अमृत महोत्सव मना रहा है, तो साथ ही अल्लूरी सीताराम राजू गारू की 125वीं जयंती का अवसर भी है. संयोग से इसी समय देश की आजादी के लिए हुई रंपा क्रांति के 100 साल भी पूरे हो रहे हैं. ఈ సంవత్సరం మన దేశానికి సంబంధించినంత వరకు 75వ స్వాతంత్ర సంవత్సరాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానికి తోడు ఇవాళ మన గొప్ప మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. దానితో పాటుగా మనందరికీ గుర్తుందో లేదో కానీ రంప ఆందోళనాన్ని ప్రారంభించి నేటికి 100 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా కలుపుకుని మనం ఇక్కడ నిర్వహించుకోవడం అనేది మనం గొప్ప అదృష్టంగా భావించాలి. मैं इस ऐतिहासिक अवसर पर
मन्यम वीरुडु अल्लूरी सीताराम राजू के चरणों में नमन करते हुए पूरे देश की तरफ से उन्हें आदरपूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। आज उनके परिजन भी हमें आशीर्वाद देने के लिए आए। ये हमारा सौभाग्य है कि उस महान परंपरा के परिवार के चरण रज लेने का हम सबको सौभाग्य मिला है। ఈనాడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి నేను శిరస్సు వంచి వారి చరణాలకి నేను నమస్సుమాంజలి అర్పించడం మాత్రమే కాకుండా యావత్ భారతదేశ తరఫున నేను మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి గౌరవ సూచకంగా వారి పాదాలకి పాదాభివందనం చేస్తూ అదే విధంగా వారి కుటుంబ సభ్యులతో పాటు ఈనాడు ఈ వేదికని పంచుకోవడం అన్నది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను। मैं आंध्र की इस धरती की महान आदिवासी परंपरा को, इस परंपरा से जन्मे सभी महान क्रांतिकारियों और बलिदानियों को भी आदरपूर्वक పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండల కేంద్రంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు సత్యనారాయణ మూర్తి గారు ఆదేశాల మేరకు జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పేల శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ కరక దేవుడు గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రభుత్వం ఈ అర్ధరాత్రి పెంచిన ఆర్టీసీ ఛార్జీలపైన మరియు పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులపైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ శ్రీరెడ్డి నారాయణ గారు, సర్పంచులు గొర్ల రామకృష్ణ, గురపల్లి నరసింగరావు గారు, మాజీ సర్పంచ్ కోరిబిల్లి సుందరరావు గారు మరియు 96వ వార్డు టీడీపీ అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు గారు, ఏరియా ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్, జితేంద్ర మరియు పలువురు నాయకులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు। ఆనందపురం బస్ ఎదురుగా ఉన్నాం। ఆనందపురం అయితే ప్రతి ఒక్కరి మీద 5 రూపాయలు ఇవాళ భారం పెరుగుతుంది। అంటే 30 రూపాయలు టికెట్ ఉంటే 35 రూపాయలు ఇవాళ టికెట్ చేసి లిస్టు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది। ఎందుకంటే ప్రజలకు తెలియకుండా, ప్రజలకి చెప్పకుండా ఈవేళ బస్సు ఎక్కినోడు ఏదో 30 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుని బస్సు ఎక్కితే ఆయన దిగాలంటే మధ్యలో దిగిపోవాలి। ఆ పరిస్థితి ఈవేళ ఆర్టీసీలో జగన్ నాయకత్వంలో జగన్ పరిపాలన ఎంత దారుణంగా ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది। దీన్ని మేము ఖండిస్తున్నాం। తెలుగుదేశం పార్టీ నుంచి కంపల్సరిగా తగ్గించే వరకు పోరాడతాం। రేపు రాబోయే దాంట్లో చంద్రబాబు నాయుడు గెలిచిన ఇటువంటి సంగతి తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం। దీన్ని నారాయణరావు గారు మాట్లాడుకోండి। ఏదైనా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒకసారి పెంచడం చూసాం, కానీ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏప్రిల్ 14న పెంచింది, మరలా నిన్న ఏదైతే జూలై 1ని పెంచింది। అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 నెలల్లోనే పెంచి సుమారు ఇప్పటికి 3 సార్లు ఏదైతే సామాన్యమైన ప్రజలు ఈరోజు ఆర్టీసీ ఉందంటే 70% నిరుపేదలు, బడుపేదలు, మధ్యతరగతి వాళ్ళే ఈరోజు ఏదైతే పల్లె వెలుగు బస్సులు ఎక్కుతారు, లగ్జరీ బస్సులో సూపర్ ఫాస్ట్, సూపర్ లగ్జరీ ఎక్కరు। కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే 70% మరి ఏ ప్రభుత్వం అయినా 2%, 3%, 5% సందర్భాలు ఉన్నాయి। 70% ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే సామాన్యుడు ఇప్పటికే నిత్యావసర వస్తువులు విపరీతంగా తలకమెత్తిన భారంతో ఈరోజు ప్రజలు, కుటుంబాలు ఈరోజు ఇచ్చినాయి। వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే ఇది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ సమస్యని ప్రజల దగ్గరగా ఇంటింటికి ఈ సమస్యను తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తున్నాం। జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి బాధుడు పదే ఉన్నారు। మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచారు। నిత్యావసర ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ అన్ని పెంచుకుంటూ పోయారు। మరి ఇప్పటికైనా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వానికి
తగిన గుణపాఠం చెప్పాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నాయకులు గమనించాలి. ఇందాక పెద్దలు టీవీఎంస్ ఫ్లోర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి ఇది 10 రూపాయలతో జరిగే ప్రయాణం మరి 40-50 రూపాయలు అవుతుందంటే మరి పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారో మరి ఇక్కడ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి సరైన నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా ఈ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని మరి తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటూ మా ఈ బాధుడు కార్యక్రమంలో కంపల్సరిగా చేస్తామని తెలియజేసుకుంటూ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కేడీపేట అల్లూరి సీతారామరాజు గంటం దొరలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అతి చిన్న వయసులో ప్రజల కోసం బ్రిటిష్ పాలనపై పోరాడిన మహనీయుడు అల్లూరి వారి స్మృతితో బీజేపీ ప్రజావృత్తి రేఖ విధానాలపై పోరాడాలి. ఆంధ్రాకి విభజన హామీలు అమలు చేయకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకొని అటవీ పరిరక్షణ చట్టాలను బీజేపీ నిర్వీర్యం చేస్తుంది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు కావస్తున్న నేటికి గిరిజనులకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. పోరాటంలో బ్రిటిష్ వాడికి దాహోసమైన బీజేపీ అల్లూరి పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోసం పాకులాడుతుంది. అల్లూరు ప్రస్తావించే అర్హత కూడా బీజేపీకి లేదు. ఈ ప్రాంతం ప్రజలని కానీ ఉర్రూతులించినటువంటి నాయకుడు, బ్రిటిష్ వాళ్ళను కదగట్లాడించినటువంటి వారు ఆయన ఉద్యమాన్ని అణిచేదానికి ఆనాడే లక్షల రూపాయల్లో అంటే ఈరోజు 100 కోట్ల రూపాయల్లో సైన్యాన్ని నింపడానికి రోడ్లేసి ప్రత్యేకంగా ఆయన ఉద్యమాన్ని అణచడానికి 2 ఏళ్లు పట్టింది. ఆయన 2 సంవత్సరాలే ఈ ప్రాంతంలో ఉద్యమం నడిచింది. ఇది చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద చెప్పి దాడి చేయడం బహుశా భారతదేశ చరిత్రలో ఇంకెక్కడ ఇట్లాంటి ఘటన జరిగి ఉంటుందని మనం ఊహించలేదు. చెప్పి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆయుధాలు తీసుకొని ఆ ఆయుధాలతో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడారు. తర్వాత అడ్డతీగల రంపచోడవరం మిగిలిన పోలీస్ స్టేషన్ మీద కూడా అంటే బ్రిటిష్ వాడిని ఎదిరించడానికి ఆయుధాలు తప్ప మరో మార్గం లేదు. 1920లో మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటి ఫెయిల్ అయింది. గాంధీ గారే ఆ ఉద్యమాన్ని సడన్ గా ఆపేశారు. ఆనాడు యువకులుగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు, అక్కడ భగత్ సింగ్, సుఖదేవ్ లాంటి పంజాబ్ వీరులు, గదర్ వీరులు, వారందరికీ ఈ మార్గం సరైనది కాదు, మరో మార్గం మనం ఎంచుకోవాలి అని శాంతియుత మార్గం అని ఆనాడు అప్పటిదాకా జరిగినటువంటి ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పారు. 1920 తర్వాత ఈ మలుపుకి ప్రధాన కారణం దాని పర్యవసానమే ఈ ప్రాంతాన్ని ఎంచుకొని అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఉద్యమాన్ని నిర్వహించి ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత ప్రత్యేక హోదా ఇస్తాను, అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చిపోయాడు ప్రధానమంత్రి. ఈరోజు ప్రత్యేక హోదా ఎక్కడ? దాని గురించి ప్రస్తావించడం పార్లమెంట్ అడిగితే ఇచ్చే ఉద్దేశం లేదు. ప్యాకేజ్ ఇస్తారు, ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్యాకేజ్ ఇస్తామని ఎవరిని మోసం చేయడానికి? విభజన హామీలు ఉన్నాయి, చట్టం పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఉంది. విభజన హామీలు ఒకటైనా అమలు జరుగుతున్నారా? గిరిజన యూనివర్సిటీకి ఇంతవరకు అసలు దిక్కుముక్కు లేదు, వేరే క్యాంపస్ లో పెట్టున్నారు. అక్కడ భవనాలు లేవు, 6 ఏళ్ళు అయింది, ఇంతవరకు భవనాలు లేవు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు, ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇప్పుడు అక్కడ ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఉంటుందా ఊడిపోతుందా చెప్పగలిగిన పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. దాని భద్రతే ప్రమాదకర స్థితిలో పడింది. కొన్ని 2 లక్షల మంది ప్రజలు, గిరిజనులు అక్కడ నిర్వాసితులుగా వాళ్ళు అటు అభివృద్ధికి నోచుకోక, ఇటు సంక్షేమ కార్యక్రమాలు లేక మధ్యలో త్రిశంక స్వర్గంలో ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా పునరావాసం లేదు. కట్టిన 4-5 ఊళ్ళో ఉంటే వాటిలో ఉరుస్తూ ఉంటాయి, కురుస్తూ ఉంటాయి నీళ్లు. అక్కడ ఉండడానికే భయపడుతున్నారు. ఏమాత్రం నాణ్యత లేనటువంటి ఇళ్లు కట్టిస్తున్నారు. ఇప్పుడు వరదలు వచ్చినాయంటే వెంటనే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అరగానే 3వ నెంబర్ స్థానంలోకి వెళ్ళిపోతుంది నీళ్లు. మరి ఎవరు వాళ్ళని రక్షించేవాళ్ళు? ఈరోజు వాళ్ళ పునరావాసం 35,000 కోట్లు కావాలి, 500 కోట్లు ఇచ్చి చేతులు దొరుకుతున్న కేంద్రం ఈరోజు మేము గిరిజనులు ఉద్ధరిస్తామని చెప్తే ఎవరిని మోసం చేయడానికి అడుగుతున్నాను. ఒక గిరిజన అభ్యర్థిని మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతి క్యాండిడేట్ గా పెట్టగానే గిరిజనులందరూ ఉద్ధరించినట్ట, వాళ్ళందరికీ మేలు జరిగినట్ట. ఇక్కడ గిరిజనులు పోలవరం నిర్మించకుండా
డబ్బులిస్తే ఏమైనా రాస్తారా? కొంతమంది విలేకరులు కొన్ని పత్రికలు డబ్బుకు అమ్ముడుపోయి బుచ్చి కమిషన్ బదిలీపై తప్పుడు రాతలు రాసి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటివి చాలా చూశాము. మీ రాతల వల్ల మాకు ఒరిగేదేమీ ఉండదు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి అని హెచ్చరించిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు. ఈ రోజు వచ్చి ఆడ పడితే ఆడ పోయి డబ్బులు తీసుకొని మీ ఇష్టం వచ్చిన ఆట రాస్తే మేము భయపడతామా? ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినారు ఏంది అనేది ఎంక్వైరీ చేసుకున్నాం కదా, రాయాలి. అందువల్ల నేను మా సూలూరుపేట ఎమ్మెల్యే గారు ఇద్దరం మాట్లాడుకొని అటు ఇటు మార్చుకున్నామే తప్ప శ్రీనివాసరావు గారి మీద మాకేం కక్ష లేదు. ఇది రాజకీయ బదిలీ కాదు. ఆ రాసిన వాళ్ళు నోరు మూసుకొని పడి ఉంటే మంచిది. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఉదయం పోలవరెడ్డి ఇంటికి పోతారు, మధ్యాహ్నం పోలవరెడ్డి కొడుకు దగ్గరికి పోతారు, సాయంత్రం ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి వస్తారు. మీలో ఉన్న రాజకీయ పార్టీలు మాలో లేవయ్యా. విలేకరులు ఆరితేరిపోయి ఉన్నారు. ఉన్నది మాట్లాడడం నాకు అలవాటు, ఉన్నది అడగడం నాకు అలవాటు. పద్ధతులు మార్చుకోండి. ఎలా రాజకీయ బదిలీ అవుతుంది? ప్రజా సమస్యలు పరిష్కరించాలని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి అధికారులకు చేమకుట్టినట్టు లేదని జనసేన వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు ఆందోళన వ్యక్తం చేశారు. పీతలమూర్తి యాదవ్ దగ్గరకు చేరుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, మోహరిస్తున్న పోలీసులు. పీతలమూర్తి దగ్గర హడావిడి అవుతుంది. శిబిరం వద్దకు చేరుకున్న ఎంఆర్ఓ పోలీసులు, జోనల్ కమిషనర్, ద్వారకా పిఎస్ లిమిట్స్ అసిస్టెంట్, జోన్ 3 ఆఫీస్. చెప్పాము, మీరు నిన్న ఏడీసీ గారు వచ్చారు. మేము ఏమన్నాం, మీరు ఆర్డర్స్ పాస్ చేయండి, నిన్న విదేశ్వరం నుంచి సిద్ధపడ్డామా లేదా? సీఏ గారు ఉన్నారు కదా, ఎంఆర్ఓ గారు, చెప్పండి మీరు సిద్ధపడ్డామా లేదా? మీరు గంటలో చేస్తామని చెప్పి మీరే ఇక్కడ గంటగా 2 గంటలు వెయిట్ చేసి మీరే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సమాధానం ఇచ్చారా? నిన్న మీరు న్యాయం చేస్తామని లిఖితపూర్వకంగా నేను చెప్పాను, మమ్మల్ని వెయిట్ చేయించారు, మేము సహకరించామన్నా. తర్వాత వెళ్ళిపోయారు. కంప్లైంట్ కాపీ అడిగారు మేడం. నేను కలెక్టర్ గారికి కమిషనర్ గారికి హంగర్ స్ట్రైక్లో కూర్చున్న మరుక్షణమే నేను కంప్లైంట్ చేసి కూర్చున్నాను. ఆ కంప్లైంట్ కాపీ కూడా నేను మళ్ళీ వాళ్ళు ప్రింట్ తీసుకున్నాను. నేను డెసిషన్ చెప్పి వాళ్ళు విత్డ్రా చేపిస్తామని చెప్పి వాళ్ళు కూడా సమ్మతం అయ్యి ఏడీసీ గారు నా వార్డులో పట్టాస్ నేను సచివాలయాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం అన్నది కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. వైలేషన్ అన్నది గవర్నమెంట్ ప్రోగ్రాము పార్క్ దగ్గర పెట్టబొరంగల్ని పార్క్ సార్ మీ నోటీస్లో కూడా పెట్టారు. ఆ రోజు మన ఎంఆర్ ఆఫీసర్కి వచ్చి నేను మీకు రిప్రజెంట్ చేసింది కూడా అదే. మన డీటీ గారు అన్నారు, అప్పుడు మీరు ఇంకా రాలేదు, ఇంకా డీసీకి ఇంకా టైం అవుతున్నారు. వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి మేము అక్కడ కూర్చున్నటువంటి ప్రొటెస్ట్ కూడా లేచిపోయి మీకు గౌరవం ఇచ్చేసి మేము డీటీ గారికి చెప్పాము, ఈసారి ఖచ్చితంగా ప్రోగ్రామ్ మీకు చెప్పి వైలేట్ చేస్తారు, సస్పెండ్ చేయమని పార్టీలు వచ్చాను. కలెక్టర్ గారు ఇచ్చింది 30వ తారీఖుని. వీళ్ళు ఓటగారిని పట్టాలు పంచారు. ఓటగారు ఎలాంటి పట్టాలు పంచుతారు? ఎవరైనా ముద్ద పంచుతారు పట్టాలు? వీళ్ళు కలెక్టర్ గారు 30వ కల్లా పట్టాలు పంచిపెట్టున్నాయి. కలెక్టర్ గారు పట్టాలు కొన్ని లేఅవుట్స్ కొన్ని అవ్వలేదు. సో అలాగే ఏమైందంటే కొన్ని వార్డ్స్లో మిగిలిన పట్టాలన్నీ కూడా ఫస్ట్ కూడా బ్యాలెన్స్ ఉన్నవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేశాం. 30th యాక్చువల్గా 30th కదా మీరు చేశారు, 30th చేశారు కదా. అక్కడికి పోకపోయిందా నా ఊర్లో పరువు పోయిన తర్వాత ఇంకేముంది? ఇంకా ఉద్యోగాల కోసం ఉద్యోగాలు కాపాడు కోసం ఎవరో రాజకీయ నాయకులు పెట్టారు, నా మరి ఎదురు తాగలు పెడతారు. వీళ్ళు ఓట్లేశారు, ఆ మాత్రం దానికి ఓట్లేదు ఎలక్షన్ పెట్టి మానేచ్చు కదా. వీళ్ళే కార్పొరేట్ చేసుకోవచ్చు కదా. మేము కదన్నామా? మేమేనా 10 ఏళ్ళు మేము ఎవరు అడిగాము మేడం, మీరే చేసుకున్నారు, మీరే చేసుకున్నారు. అధికారులు అధికారులు మనుషులు పంపించాడుగా. తప్పు మేడం. అలాగని కాదు, మాకు అధికారులు మీరు ఎవరైతే పంపించారో వారి యాక్షన్ తీసుకుని మాకు చూపించండి. ఈ నిమిషం మీ మాట గౌరవం. నెల్లూరు సంగమన్నారెడ్డిపాలెం వద్ద అదుపు తప్పి కాలువలో పడ్డ జగనన్న విద్యాకానుకు తరలించే వాహనం. 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు, జగనన్న కానుక
నీటి మునక. ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిహెచ్ ఉషారాణి, సీఎంఓ ఎస్ భాస్కర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని నీటిలో నుంచి బయటకు తీస్తున్న అధికారులు. కృష్ణా గన్నవరం ఎయిర్పోర్టు వద్ద జాతీయ రహదారిపై బ్యాగ్ బెలూన్తో గో బ్యాక్ మోడీ అంటూ నినాదాలు చేపట్టిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ. రాష్ట్రానికి మోడీ జగన్ కలిసి మోసం చేస్తున్నారని నినాదాలు చేపట్టిన పద్మశ్రీ. ఎయిర్పోర్టు వద్ద పద్మశ్రీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్లేగార్డ్తో గో బ్యాక్ మోడీ అంటూ నిరసనకు దిగిన శుంకర పద్మశ్రీ. డౌన్ డౌన్ ఆంధ్రాకి మోసం చేస్తున్నటువంటి మోడీ జగన్ రెడ్డి. డౌన్ డౌన్ గో బ్యాక్ మోడీ. ఆంధ్రకి హక్కు గో బ్యాక్ మోడీ. We want special status. We want justice. Go back Modi. Down down CM. Down down CM. ఫ్లోరైడ్ బాధితుల గోడు పట్టని పాలకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాలుష్య రహితమైన నీరు తాగడం వలన మానవ హక్కులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మందికి ఈ హక్కు దూరం అవుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు. సమస్యలు ఎత్తిచూపే వారిని బూతులు తిట్టడం మీద ఉన్న శ్రద్ధ నేటి పాలకులకు సమస్యల పరిష్కారం మీద లేదని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి ప్రాంతానికి చెందిన ఫ్లోరైడ్ బాధితుల సమస్య జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. మాట్లాడితే వాళ్ళు నా దగ్గరికి వచ్చిన 2 రోజుల తర్వాత అక్రమ కేసులు పెట్టారు. నేను అడిగాను, అప్పటికి నా దగ్గరికి కోసం మిమ్మల్ని మరింత వేధించే పరిస్థితులు ఉంటాయంటే గత్యంతరం లేక తప్పక ఇంకెవరో చెప్పుకోలేక నా దగ్గరికి వచ్చి 1 year తర్వాత చేస్తే 2 రోజుల తర్వాత వైసీపీ నాయకుల ప్రోద్బలంతో, స్థానిక వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కేసులు, అక్రమ కేసులు బనాయించి 4 రోజుల తర్వాత వాళ్ళ ఇల్లు కూడా కూల్చేశారు కొద్ది రోజుల తర్వాత. ఆ తర్వాత వాళ్ళ సోదరుడు అనిల్ కుమార్ ఒక ఆదివారం నేను బయటికి వెళ్ళేదో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి రాకుండా ఎన్ని రోజులు పెట్టిందమ్మా? 3వ రోజు సార్. ఒక 3 రోజుల తర్వాత ఫోన్ చేశారండి. నేనేదో ఇట్లా బయటకు వచ్చాను, మళ్ళీ కలుస్తాను చెప్పి ఏదో తేడాగా ఇబ్బందిగా మాట్లాడుతుంటే ఏంటంటే గద్దించినా కానీ చెప్పలేదు. పొద్దున్న వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాన్న వ్యక్తి ఆదివారం వెళ్ళి 3 రోజుల తర్వాత ఫోన్ వచ్చి నేను వచ్చేస్తాను అని చెప్పి ఏదో అనుమానాస్పదంగా కొంచెం ఇబ్బందిగానే మాట్లాడుతూ ఉంటే ఆ తర్వాత రోజు ఇలాగా ఒక ఆటో ట్రాలీలో ఇలా శవమై తిరిగి ఇంటికి వచ్చాను. దీని మీద ఎలాంటి విచారణ ఇమ్మన్నా కానీ పోస్ట్ మార్టం జరపమన్నా, అసలు ఎందుకు చనిపోయాడంటే ఈరోజు వరకు సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించిన ఇవి కానీ ఇవ్వలేదు ఈరోజు దాకా. ఇల్లు కూల్చేయగా నాకు అన్యాయం జరుగుతుంది అని ఇల్లు కూల్చేసి ఒక అనుమానాస్పద పరిస్థితుల్లో సోదరుడు అనిల్ కుమార్ని చనిపోయిన పరిస్థితుల్లో నిజంగా ప్రభుత్వం తప్పు చేయలేదు, అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి లేదంటే దీనికి మీరు పోస్ట్ మార్టం చేసే రిపోర్ట్ ఎందుకు ఇవ్వరు? ఇది నేను చాలా వ్యక్తిగతంగా, చాలా జనసేన చాలా బలంగా తీసుకుంటుంది. ఒక ముఖ్యంగా ఎందుకంటే మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు బేసిక్గా వైసీపీ క్రిమినల్స్ని ఆదరించే పార్టీ, ఎవరికైనా నష్టం వస్తే వాళ్ళ పక్కన నిలబడే పార్టీ కాదు. ఒక చిన్న పార్టీ అంటే వాళ్ళకి ఎంత ఆడపడుచులు మానవ మర్యాదలకు సంబంధించిన సంఘటన జరిగిన, మన చిలకలూరుపేట రైల్వే స్టేషన్లో జరిగిన సంఘటన కూడా ఈ మంత్రివర్గం కానీ నాయకులు కానీ క్రిమినల్స్ని వెనకేసుకొస్తారు. ఒక స్త్రీకి ఇలా జరిగింది అని అంటే పాపం క్రిమినల్స్ అలా చేయలేదండి, ఏదో వాళ్ళు దొంగతనానికి వచ్చారంట, కానీ ఎందుకో మరి మనసు మార్చుకునేలా చేసి ఇలా క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే ఈరోజు